గడ్డెనరం ప్రాంతంలో, మరి అదేవిధంగా చెస్ట్ హాస్పిటల్ ప్రాంతంలో, సనత్ నగర్ ప్రాంతంలో, మరి ఈ ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు మరి స్వయంగా ఈ స్థలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మరి వారే క్యాబినెట్లో చెప్పడమే కాకుండా అధికారులను పంపించి అవి ఎంత ఖర్చైనా పర్వాలే, ఈరోజు ఈ దేశంలో ఒక ధీటైనటువంటి పేద వర్గాల కోసం కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ భారతదేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి ఏం స్థాయిలో ఈ హాస్పిటల్ నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడమే కాకుండా మరి నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం నిజంగా ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పెరుగుతున్నటువంటి జనాభా చూస్తుంటే ఇప్పటికే 1 కోటి పైన దాటి మరి వచ్చే 2-3 సంవత్సరాలలో ఇంకా 1,50,00,000 వరకు పెరిగిపోతున్నటువంటి సమాజంలో ఈరోజు హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. ట్రీట్మెంట్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి సందర్భం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మరి డబ్బుల ఇబ్బంది పెద్ద ఎత్తున పేద ప్రజలకు వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పక్షాన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ పేద వర్గాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు ఆర్థిక